హలో గైస్, ఏంటా గిన్నె అనుకుంటున్నారా? కబాబ్ చేసేద్దాం రండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వలస తడుకు రోజు అనమాట. ఇంకా నా భాగానికి అయితే కబాబ్ వచ్చింది, అందుకని ఇంకా కబాబ్ కోసం ప్రిపేర్ చేసేస్తున్నాము. చికెన్ ముక్కలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయని చెప్పి ఇలా చిన్న చిన్నగా కోస్తున్నాం అనమాట. ఒకరు కాదని చెప్పి ముగ్గురు అయితే దీన్ని పని పట్టాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు. మా ఆయన అయితే ఎగ్ బ్రేక్ చేసే దాంట్లో కింద కూడా కొద్దిగా పడేశాడు అనమాట. నెక్స్ట్ అయితే మా హేమ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఉప్పు, ఇలా ఒక్కొక్కరు అయితే కష్టపడి మరీ చేస్తున్నాం అబ్బా. ఇంకా నెక్స్ట్ అయితే పైన ఒకసారి కబాబ్ పౌడర్ అయితే చెల్లేసాము. ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ కానీ ఏం కూడా యాడ్ చేయడం లేదు. అన్ని కూడా మంచిగా పట్టేలాగా అయితే ఇలా కలిపేసుకొని ఫైనల్ గా ఒక నిమ్మ చెక్కను అయితే వేసేసుకోవాలన్నమాట. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా క్రిస్పీగా ఉంటదబ్బా. ఇంకా కలిపిన మిశ్రమాన్ని అంతా హాఫ్ అన్ అవర్ వదిలేసామన్నమాట. వదిలేసిన తర్వాత చూసినట్లయితే రెడీగా ఉంది కబాబ్ వేయడానికి. మంచి టేస్ట్ కలర్ గా వస్తుంది, చూసేయండి. ఇంకా కబాబ్ అయితే వేసేస్తున్నాం. వేసిన తర్వాత అయితే ఇంకా మంచిగా క్రిస్పీగా అయితే వచ్చేసింది అనమాట. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. ఇలా తీసి పక్కనేసిన ఒక వీడియో అయితే స్కిప్ అయిపోయింది, దయచేసి ఏమనుకోవద్దండి. ఈ రోజు మా ఇంట్లో ఏమేమి చేసామో అనేది అయితే ఇంకా చూసేయండి అనమాట. రాగి ముద్ద, అలాగే నాటుకోడి పులుసు, చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కబాబ్ అనమాట. మీరు వరిస్తాడుకు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. రాయలసీమ రుచులు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.